అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియ జనంగమా? బాగున్నారా పిల్లారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం హితోపదేశ కాండము 23వ అధ్యాయము 27వ లేఖనము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యంగా నుండు బాహులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయను. నేను దేవుడికి మహిమ కలుగాక. శాశ్వతమైన దేవుడు నీ నివాస స్థలము, నిత్యముగా నుండి బాహులు నీ క్రిందనుంటాయంట. శత్రువుని ఎదుటి రాకుండా దూరంగా వెళ్ళగొట్టి నశింపజేస్తాడంట. ఈ సోదయం బిళ్ళారా, ఎంత ప్రేమ నువ్వంటే. ఈరోజు సమాధానం లేకుండా ఉన్నావేమో, సమాధానంతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు. యెహోవా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన దేవుడు నీకు నిత్యముగా నివాస స్థలముగా ఉంటాడు. ఈ లోకము మనకి నివాస స్థలము కాదు బిడ్డారా. ఈ లోకంలో మనం చచ్చిపోయిన తర్వాత మన్ను తిరిగి మన్నైపోతుంది. కానీ మనలో ఉన్న ఆత్మ పరమాత్మను దగ్గరికి వెళుతుంది. మన నివాస స్థలము పర్మనెంట్గా అది. అందుకే అంటున్నాడు, శాశ్వతమైన దేవుడు నివాస స్థలం ఆయనే. నీకు నాకు మనందరికీ శాశ్వతమైన దేవుడు నివాస స్థలం. ఆ శాశ్వతమైన స్థలంలోనే మనకు నెమ్మది దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది, కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. తృప్తిగా బతకగలతో, తృప్తిగా తినగలతో, తృప్తిగా ఆనందించగలతో, తృప్తిగా నీ పని నువ్వు చేసుకోగలతో, తృప్తిగా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఎక్కడ? నీవు ఆశ్రయించిన నివాస స్థలమైన యెహోవా దేవుడు వల్ల. అవును బిడ్డ, ఏ గృహంలో నీకు నివాస స్థలం ఉంటావు, అది శరీరానుసారం. అది కానీ ఆత్మానుసారమైన నివాస స్థలం ఎవరంటే నేను ప్రకటిస్తున్న సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాత్రమే. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన నామంలో రక్షణ పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆనందభరితులుగా ఉంటారు. వారు ఖచ్చితంగా సంతోషభరితులుగా ఉంటారు. ఒకవేళ రక్షణ పొంది ప్రభులో ఆనందం సంతోషం కొన్నులు కలిగి తప్పిపోయాడా, మళ్ళీ రాతతో వల్లనే నడుస్తున్నట్టు. కానీ ఒక్కసారిగా రక్షింపబడి, ఒక్కసారిగా ప్రభుని తెలుసుకొని, ఒక్కసారిగా ప్రభుని గట్టిగా పట్టుకొని నీవు వదలకుండా ఉంటే ఆ నివాస స్థలం యొక్క గొప్పతనము, ఆ రుచి ఆ ప్రభు నమ్ముకున్న వాళ్ళకి, గట్టిగా పట్టుకున్న వారికే తెలుస్తుంది బిడ్డ. ఈరోజు నీ జీవితంలో కావచ్చు, నీ జీవితంలో నివాస స్థలము కోల్పోయి ఉండొచ్చు. నీ నివాస స్థలము వేరేది ఉండొచ్చు. కానీ నువ్వు ఏ గృహంలో ఉంటున్నావు, ఏ నివాస స్థలంలో ఉంటున్నావు, ఇది ఆత్మానుసారమైన మాటలు, అనగా శరీరానుసారమైన మాటలు కాదు, ఆత్మానుసారం. ఆత్మానుసారంగా నీవు నివాస స్థలం ఏది? నీ గుండె గుడిలో ఉన్నాడా సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరెవరైతే గుండెలో, ఎవరెవరైతే హృదయంలో, ఎవరెవరైతే మనసులో ఆ సృష్టికర్తని యెహోవా ఉంటాడో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆ మనిషి వర్ధిల్లుతాడు, ఆ మనిషిని నమ్ముకున్న ప్రజలు వర్ధిల్లుతారు, ఆ మనుషులు అడుగుపెట్టే స్థలము వర్ధిల్లుతుంది, ఆ మనుషు అడుగుపెట్టే ప్రతి స్థలమును వర్ధిల్లింప చేస్తాడు. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఆయన గుండెలో సృష్టికర్తని యెహోవా నామము ఉన్నది, ఆయన ఆత్మ ఉన్నది. కనుక ఎక్కడికి వెళ్ళినా ఆ చోట కానీ ఆ ఏదైనా అది ఆశీర్వదింపబడింది, వర్ధిల్లింది అంటారు. వాని ఎదుటికి ఏ శత్రువు రాడు, వాని ఎదుట ఎంత బాహుబలం ఉన్నా అది క్రిందకే కానీ ఎత్తబడదంట. కాబట్టి బిడ్డ, బాహుబలము కలిగినప్పుడు ఎంతమంది ఎదుటి శత్రువులు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీ గుండెలో ఉంటే
శాశ్వతమైన ప్రేమతో చూపించేవాడు, శాశ్వతమైన నివాసం గల దేవుని యందు నీ మనస్సును అక్కడ పెడితే నీ ఎదుటున్న బాహుబలము నీ క్రిందనే ఉంటుంది. గొలియాతు గొప్పవాడు, దావీదు తక్కువవాడు. కానీ దావీదులో నివాస స్థలము ఉన్న ఆయన హృదయాన్ని ప్రభుకు అంగీకరించాడు. కాబట్టి ఆ ప్రభుకు అంగీకరించినప్పుడు ఆ శాశ్వతమైన ప్రేమ గల దేవుడు దావీదు గుండెలో నింపబడి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక అభిషేకం ఉన్నది, ఒక పవర్. దావీదు ఉట్టివాడే, కానీ దావీదులో దాగి ఉన్న అభిషేకం గొప్పది. ఆ గొప్ప అభిషేకమే గొలియాతుని బొక్క బొర్రబడింది. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శత్రువులు, ఎన్ని బలగాలు, ఎన్ని బాహుబలిని ఎదుటి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలో దాగి ఉంటే, అనగా నీ ఆత్మీయమైన దేవుడు నీ యొక్క గుడిలో హృదయంలో దాగి ఉంటే ఎంత బలహీనుడైనా పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడితే నువ్వు ఖచ్చితంగా బల శక్తి గలవాడ. బిడ్డ ప్రారంభించి ఎంతమంది బాహుబలముతో ఎదురు వచ్చినా వాళ్ళని కిందికే తొక్కేస్తాడు దేవుడా. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకుని సరిచేసి ప్రభు వైపు తిరిగితే శాశ్వత స్థలములో నివసించేటకు నా దేవుడు సమస్య. కాబట్టి ఈ సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం నీ పట్ల నెరవేర్చమంటూ రండి, మనం కలిసి ప్రార్థించిద్దాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతమైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందనము స్తోత్రం. నీ పిల్లలు, నీ బిడ్డలు ఎంతమంది సమాధానకరమైన ఆశీర్వాదాన్ని వీక్షించారు. వారి పట్ల గొప్ప కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభువులు పొందండి. క్రీస్తు పేట బతులను పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. మీ గాడ్ బ్లెస్ యు.